హలో ఫ్రెండ్స్, కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇప్పుడు రైస్ క్లీన్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెను, 1/4 లీటర్ పెరుగు, కారం 3 స్పూన్లు, పసుపు 1 స్పూను, సాల్ట్ 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసి బాగా కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటో వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మెంతికూర, పుదీనా, కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. దీని మొత్తాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో చెక్క, లవంగాలు, స్టారు, కస్తూరి మేతి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని వేసుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆలోపు పక్కన స్టవ్ మీద బియ్యం ఉడికించుకోవాలి. దానిలో చెక్క, లవంగాలు, స్టారు, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, ధనియా పౌడరు అన్నీ వేసుకొని ఒక 70% ఉడకనివ్వాలండి. ఎక్కువగా ఉడకనివ్వకూడదు, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు 70% ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. పూర్తిగా ఆవిరిపోయేదాకా ఉడికించాలండి. అంతే అండి, ఊరూరించే కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది.